అన్న పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మొన్న వేరేది అడుగుతా. నమస్తే అన్న. విద్యా వ్యవస్థ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది విద్యా వ్యవస్థ? విద్యా వ్యవస్థ ఏముందండి, విద్యా వ్యవస్థ బాగుండాలంటే చిన్నపిల్లల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా శుభ్రంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ టైంకే స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు, చెప్పులు ఇచ్చారు, బూట్లు గల వాళ్ళకి బూట్లు ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, అన్ని రకాల ఇది కల్పించారు. భోజనం కూడా మంచి భోజనం పెట్టి పిల్లల్ని ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంకి జాయిన్ అవ్వాలని ఇంగ్లీష్ మీడియం నేర్పించి వదిలేరు. కానీ అప్పుడున్న విద్యా వ్యవస్థలో చాలా నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. మేము వచ్చాక విద్యా వ్యవస్థని ఒక గాడిలో పెట్టాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా నారా లోకేష్ గారు. ఇదివరకు స్కూల్కి మామూలు ఆర్డినరీ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి జనాలు బాగా కౌంటింగ్ జనాలు వచ్చేటట్టుగా చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ జనాలకి ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా బాధుడే ఫీజులు పెంచేశారు. వాళ్ళకి అందుబాటులో లేదనే కదా ఇప్పుడు జనం మళ్ళీ చదువు తగ్గింది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక పరిశ్రమ తీసుకురాలే, ఒక ఉద్యోగం తీసుకురాలే. కానీ మేము వచ్చాక పరిశ్రమలు ఉద్యోగాలు తన్నుకుంటూ వస్తున్నాయి అన్నారు. నిజంగా వచ్చాయి పరిశ్రమలు ఏమీ తేలేదు కదా వాళ్ళు. ఈయనే ఇంకా పోర్టులు అని షిప్పింగ్ హార్బర్లు అని తెచ్చారు. వాళ్ళు ఏది తేలేదుగా, ఇప్పుడు వరకు ఏది తేలేదుగా, మాటలు తప్ప. ఇప్పుడు ఓపెన్ చేసినని మేమే తెచ్చామని చెప్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బిగిన్ అయినాయి కాబట్టి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన నాదే అని చెప్తాడు కదా. గతానికి ఇప్పుడు కొన్న తేడా ఏంటనుకుంటున్నారు? ఎవరి పరిపాలన బాగుందనుకుంటున్నారు? ఎవరి పరిపాలన బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారు. తప్పు చేశామని జనాలు బాగా అలజడిగా ఉంది. ఇప్పుడు తప్పు చేసామనుకోండి, కానీ గతంలో మరి జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేశారని మీరు అంటున్నారు. మరి 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయాడు? జనాలకి అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, డబ్బులు ఇస్తాము, మీకంటే మెరుగిస్తాము, మీకంటే మంచి మీ పిల్లలకి మంచి చదువు చెప్తాము, అవి చెప్తాం ఇవి చెప్తామని మాయ మాటలు చెప్పారు. కాబట్టి అప్పుడు జనాలు ఎవరైనా ఆశ పుడుతుంది కాబట్టి ఆ ఆశకి పాలయ్యి ఓటింగ్కి వెళ్ళారు. ఆ బాధ ఇప్పుడు అనుభవిస్తున్నారు.